గైస్, వెల్కమ్ టు కయాకింగ్ పార్ట్ 2. ఏదో సరదాకి వాటర్ యాక్టివిటీస్ మిస్ అయ్యా కదా అని డిసప్పాయింట్ అయ్యి కయాకింగ్ చేద్దామని వచ్చేసా. కానీ నిజంగానే సరదా తీరిపోతుంది. వీడిచ్చిన 1 hour టైంలో 30 minutes ఈ బోట్ ని ఎలా ముందుకు తొయ్యాలా తెలుసుకోవడానికే సరిపోయింది. ఇంకా నా హెయిర్ లానే ఈ బోట్ కూడా నా మాట అస్సలు వినడం లేదు. ఇంకో పక్క ఈ డ్రోన్ షాట్స్ కోసం కష్టమైనా సరే స్టిల్స్ తప్పడం లేదు. నడుం పడిపోతుంది దేవుడా. ఇంకా ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఒక్కదాన్నే ఇంత దూరం వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ సేమ్ డిస్టెన్స్ వెనక్కి వెళ్ళాలి. పెద్ద పుడింగ్ లా రెడ్ ఫ్లాగ్ వరకు వచ్చేసిన. ఇప్పుడు పెద్ద టాస్క్ అచ్చివారికి వెళ్ళాలి. షమ్మా ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయింది. పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. కష్టాలు పగడికి కూడా రాకూడదు. ఎంత కష్టపడి తోసుకుంటూ ముందుకు వచ్చినా ఈ గాలి ఉంది చూసారా, నన్ను వెనక్కి తోస్తూనే ఉంది. ఈ టైంలోనే నా బ్రెయిన్ కి ఒక మంచి సామెత గుర్తుకొచ్చింది. మనల్ని వెనక్కి తోసే వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ మన ధైర్య సాహసాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఆఫ్ కోర్స్ ఇది నా ఓన్ బ్రెయిన్ తో కనిపెట్టిన సామెత, నో కాపీ రైట్స్. ఇంకా ఫైనల్లీ ఈ కయాకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మాస్టారు, ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు.